హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్రన్ డైరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం వినాయక చవితి స్టోరీ చెప్పుకుందాం. మన ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకరోజు పార్వతమ్మ స్నానానికి వెళ్తూ ఒంటికి పసుపు రాసుకుందామని పసుపు తీసింది. దాంతో ఒక బొమ్మను చేసింది. తనకి చాలా ముచ్చటగా అనిపించి ఆ బొమ్మకి ప్రాణం పోసింది. అదే గణేష్ మహారాజ్. అమ్మ గణేశుడికి స్నానం చేపించి లాలించి బుజ్జగించి అతనికి తినడానికి కొన్ని ఉండ్రాళ్ళు ఇచ్చి ద్వారం దగ్గర కూర్చోబెట్టింది. నేను స్నానానికి వెళ్ళి వస్తాను, లోపలికి ఎవరిని రానివ్వకుండా చూడు అని చెప్పి వెళ్తుంది. అమ్మ స్నానానికి వెళ్ళింది. ఇంతలో ద్వారం వద్దకి శివుడు వచ్చాడు. గణేష్ మహారాజ్ లోపలికి అనుమతించలేదు. శివయ్యకి చాలా కోపం వచ్చింది. గణేశుడిది శిరస్సు ఖండించాడు. ఇంతలో అమ్మ వచ్చి ఇదంతా చూసింది. బాధతో చాలా దుఃఖించింది. శివయ్య చాలా బాధపడి గణేశుడికి ఒక ఏనుగు తలని అతికించాడు. దాంతో పార్వతమ్మ చాలా సంతోషించింది. ఇప్పటి నుంచి నిన్ను పూజించిన వాళ్ళందరికీ సిద్ధి బుద్ధి కలుగుతుంది. ఈ రోజుని వినాయక చవితిగా భూలోకంలో నిన్ను పూజించి జరుపుకుంటారు అని చెప్పాడు శివయ్య. మనం కోరిన వరాలు ఇస్తూ మనల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు గణేశుడు.